సింగరేణిలో అంతులేని అవినీతి జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. శ్రీరాంపూర్లో ఓపెన్ కాస్ట్ మైనింగ్ ను పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ ప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. సింగరేణిలో అవకతవకలు బయటపడతాయన్న భయంతోనే ప్రభుత్వం తమను అడ్డుకుందని ఆరోపించారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. మరోవైపు సింగరేణిపై మాట్లాడే అర్హత బీజేపీకి లేదని కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ రాజకీయాలు సింగరేణి చుట్టూ తిరుగుతున్నాయి. అధికార విపక్షాలు బావిబాట పట్టాయి. సింగరేణిలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. మొన్న సింగరేణి ఏరియాలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే శుక్రవారం బీజేపీ నేతలు సింగరేణి పరిశీలనకు వెళ్లారు. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ప్రతినిధుల బృందం మంచిర్యాలలో పర్యటించింది. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ను పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. తమను అడ్డుకోవడం సరికాదన్నారు. పోలీసులు బీజేపీ నేతల తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. సింగరేణిలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. ప్రభుత్వం బొగ్గును దోచుకుంటూ సింగరేణిని అప్పుల పాలు చేసిందన్నారు. సింగరేణిలో అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టే ప్రభుత్వం తమను అడ్డుకుందని ఆరోపించారు బీజేపీ నేతలు. అక్రమంగా విక్రయించిండా మరి ఏం జరిగిందో తెలవాలంటే దీని మీద సమగ్ర దర్యాప్తు చేయాలా. నిజంగానే ఏం జరగలేకుంటే ఎందుకు భయపడతా ఉన్నాడు, ఇలా మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నాడు? ఒకవేళ నిజంగానే ఆయన మీద ఆరోపణ వస్తే నిగ్గు తేల్చుకోవాల్సినటువంటి మరి మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వెంటనే దీని మీద దర్యాప్తు మరి చేయించాలా. ఒక హౌస్ కమిటీ వేయాలా, ఒక అఖిలపక్ష కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసినప్పుడే కదా వాస్తవాలు బయటకు వస్తాయి. సింగరేణి అస్తిత్వాన్ని నిర్వీర్యం చేయాలని చూసిన బీజేపీకి సింగరేణి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు కాంగ్రెస్ నేతలు. సింగరేణి మీద చిల్లర రాజకీయాలు బీజేపీ చేయడం మానుకోవాలి. మీకు ఆ నైతిక అర్హత లేదు. బీజేపీ ప్రభుత్వమే, బీజేపీ పార్టీనే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలోనే బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేయాలని, బొగ్గు బ్లాక్లను వేలం వేయాలని చెప్పి సింగరేణి అస్తిత్వాన్ని ఈరోజు మంటలో కలుపుతున్న నాయకులే సింగరేణి సందర్శన కొరకు పోతున్నారు. సింగరేణిలో ఇంకో సంవత్సరం దాకా ఎన్నికలు లేవు. కానీ పార్టీలు మాత్రం సింగరేణిపై ఫోకస్ చేశాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా బొగ్గుబావి బాట పట్టడం చర్చనీయాంశంగా మారింది.